ఈ మాకు హైకోర్టులో ఏమంటారు వీళ్ళు గవర్నమెంట్ కౌంటర్ చేసినప్పుడు ఇది అధ్యయన కమిటీ. అధ్యయన కమిటీ అంటుంది కదా, అమలుపరిచే కమిటీ కాదు, అమలుపరిచే అడ్వైజ్ చేసేది కాదు. సరే అదే అనుకుందాం. సుప్రీంకోర్టు 565 పేజీలలో 140 పేజీలు వర్గీకరణకు అనుకూలంగా డివై చంద్రచూడ్ ఇచ్చిండు, దాని మీద ప్రస్తావన చేసింది. అది తప్పు తలుకున్న పక్కన పెడదాం. రెండవది బిఆర్ గవాయ్, ఆయన 281 పేజీ క్రిమిలేర్ చేయాలన్నాడు, దాని మీద ప్రస్తావన చేసింది, అది పక్కన పెడదాం. అది యాక్సెప్ట్ చేసినా గవర్నమెంట్ లేదా. మూడవది ప్రధానంగా పంకజ్ మిత్తల్ ఏది భగవద్గీత మహాభారతం స్కంద పురాణం కోట్ చేస్తూ 54 పేజీలు చెప్పిండు. ఈ రెండిటికంటే కూడా ప్రమాదకరం ఏంటిదంటే అసలు రిజర్వేషన్లు ఇంకెన్ని కాలం పెడతావు, అది తొలగించి ఒక కొత్త పాలసీని తయారు చేయాలంటాడు. ఇంకో ప్లాంటర్ ఏం చేస్తాడంటే అసలు రిజర్వేషన్లు జనరేషన్ ఒక్కరికే ఇవ్వాలి, ఒక్కరికి ఇస్తే మొత్తం వాళ్ళ కుటుంబాన్ని తీసేసి జనరల్తో పోటీ పడే విధంగా నూకాలే. మొత్తం ఇది రిజర్వేషన్ స్ఫూర్తిగా విరుద్ధం. అంత ప్రధానమైన అంశాన్ని ఎందుకు షమీమ్ అఖ్తర్ మరి అధ్యయనంలో తీసుకోలేకపోయాడు? అది కూడా సుప్రీంకోర్టు తీర్పులో నేను ప్రస్తావన చేయలేదు. 54 పేజీలు వదిలేసిండు. ఇంకోటి 86 పేజీల బేలా ఎం త్రివేది, ఆమె హ్యాట్సాప్ చెప్తున్నా ఏవిఎం ద్వారా, ఆమె 86 పేజీలలో మొత్తం కాన్స్టిట్యూషన్ స్పష్టంగా దించింది. దించి అందుకనే కాన్స్టిట్యూషన్ కు విరుద్ధంగా ఉంది కాబట్టి మనం చెయ్యొద్దు అని అన్నది. వీళ్ళు కూడా బ్రాహ్మణ జడ్జి అయినా అద్భుతంగా స్పష్టంగా ఇచ్చింది. అయితే నేనేమంటున్నానంటే ఒక తీర్పు మీద సుప్రీంకోర్టు తీర్పు మీద అధ్యయనం చేసినప్పుడు తీర్పు 4 భాగాల్లో వచ్చినప్పుడు 2 భాగాలు మాత్రమే ఎందుకు తీసుకున్నావు? ఒక అధ్యయనం చేసే కమిషన్ చైర్మన్ కు బుద్ధి ఉంది? ఆయనకు క్రిమిలేర్ గవాయి ఇచ్చిన క్రిమిలేర్ మాట్లాడదు, డివై చంద్రచూడ్ వర్గీకరణ గురించి మాట్లాడతావు ఎందుకు? ఏది రిజర్వేషన్ తీయాలన్న పంకజ్ మిత్తల్ మీద ఎందుకు మాట్లాడవు? అసలు ఈ రిజర్వేషన్ కేటగరైజేషన్ చేసే అధికారం సుప్రీంకోర్టుకు లేదన్న బేలా ఎం త్రివేది ఎందుకు ప్రస్తావన చేయలే? అధ్యయనం అంటే మొత్తం చేయాలి కదా, 665 పేజీలు చేయాలి కదా. నీకు ఇక్కడ 86 పేజీలు 54 పేజీలు తొలగించి మిగతా పేజీల మీద ఎట్లా నీకు సూచన చేస్తావు, నివేదికిస్తావు? ఈ విధంగా అసంపూర్తిగా అసందర్భంగా అసలు సుప్రీంకోర్టు చెప్పని దాని మీద రికమెండేషన్ చేస్తావు. చెప్పిన అసలు పాయింట్లు, ఎందుకంటే రిజర్వేషన్ తీసేయాలన్నాడు, కట్ చేసేయాలన్నాడు. అసలు భారతదేశంలో కుల వ్యవస్థ లేదు, ఓన్లీ వర్ణ వ్యవస్థ ఉన్నదన్నాడు. మరి ఒక కుటుంబంలో ఒక జనరేషన్లో ఒక్కళ్ళకే ఇవ్వాలన్నాడు. ఇంత డేంజర్ అయిన అసలు రిజర్వేషన్లనే తీసేయన్న మాట మీద నువ్వు ఎటువంటి ఒపీనియన్ చెప్పకుండా, బేలా త్రివేది గారి 86 పేజీల మీద ఎటువంటి నీ వైఖరి చెప్పకుండా ఏ విధంగా ఇది సంపూర్ణ నివేదిక అయితే చెప్పండి నాకు. ఇప్పుడు నేను చెప్పింది కాదు కదా, ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకైనా చెప్తున్నా. 665 పేజీల పూర్తి నివేదిక స్టడీ చేసి ఏ అంశంలో ఏమేమి చెప్పారు, నువ్వు ఏం ఒపీనియన్ చేస్తున్నావు షమీమ్ అఖ్తర్ ఇవ్వాలి. కానీ 2 పరిశీలన ఇచ్చేసి నివేదిక ఇచ్చిన అంటాడు. దాన్ని ఏదో మంద ఏలియా చెప్పగానే ఎక్స్టెండ్ చేస్తాడు. ఎక్స్టెండ్ చేసి ఆడ ఇంట్లో కూర్చుంటాడు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది వచ్చేసింది అంటాడు. ఎందుకు ఈ డ్రామాలు? ఎందుకు? నెక్స్ట్ 10 తారీఖు తర్వాత ఏం జరుగుతుంది? 100% గుడ్డిగా యాక్ట్ చేసే ఆలోచనలో ఉంది. అంటే మేము తప్పులు చేస్తాము, తప్పుడు నివేదికలు మేమే సృష్టించుకుంటాము, మేమే దాన్ని అమలు పరుస్తాము, చట్టం చేస్తాము, చేతులు దింపుకుంటాం, మొత్తం చేసేస్తారు. దాని తర్వాత మాలలు ఏం చేసేది, మీరేం చేస్తారు, ఇవన్నీ ఏం జరుగుతాయి? 100% కదా అమ్మా. మేము రాజ్యాంగాన్ని కాపాడే దిశలో ఆల్రెడీ షమీమ్ అఖ్తర్ ఇల్లీగల్గా చేసినావు అని చెప్పినాం, రాజ్యాంగ వ్యతిరేకంగా. ఎందుకంటే ఎస్సీ ఎస్టీల సమస్యల మీద ఆల్రెడీ కాన్స్టిట్యూషనల్ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ ఆర్టికల్ 338 ఉన్నది. ఆర్టికల్ 338 క్లాస్ 9లో స్పష్టంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఎస్సీ ఎస్టీల గురించి ఏ చర్యలు తీసుకోబోయే ముందు పాలసీ మ్యాటర్స్లలో కంపల్సరీ జాతీయ ఎస్సీ కమిషన్ సంప్రదించలేదు. అదే కదా అదొక పాయింట్. ఇప్పుడు వీళ్ళ మీద 100% ఒకవేళ సంప్రదించకుండా వేస్తే వర్గీకరణ మొత్తం కొట్టుకుపోతా. ఎందుకు నేను అంటున్నానంటే 1997లో రామచంద్రరాజు కమిషన్ వేసారు కదా, ఇట్లనే నాలాగానే అప్పుడు బి నారాయణ అని చింతల్ బస్తీ వాసులు
ఆయన కోర్టుకు పోయిండు. కోర్టుకు పోతే ఇది జాతీయ ఎస్సీ కమిషన్ కన్సల్ట్ చేయకుండా వేసిరు కాబట్టి దీనికి రద్దు చేస్తున్నానని సుప్రీం ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఉన్నది 98లో. 98 ఉంది. మీరు వెబ్సైట్లో కూడా బి నారాయణ కేసు ఏపీ హైకోర్టు 2005 లో అదే జరుగుతా. అంతే కదా. ఇప్పుడు 2025 అదే జరుగుతుంది. అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఆల్రెడీ ఆ అంశం మీద వర్గీకరణ చేసే అధికారం లేదు, మీరు కమిషన్ వేసే అధికారం లేదని 98లో 3 జడ్జిలు ఇచ్చిర్రు. మీరు ఒక స్పష్టత పెట్టుకోవాలి. ఒక డివిజన్ బెంచ్ ఇచ్చింది ఇక్కడ 3 జడ్జిలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ప్యారలల్ కమిషన్ ఏర్పాటు చేయొద్దు, ఇల్లీగల్గా మా పర్మిషన్ లెక్క వేసిరు కాబట్టి దీన్ని రద్దు చేయండి అని కోర్టు ఆర్డర్ ఇస్తే కొట్టేసారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. నువ్వు మినిమం జ్ఞానం ఉండాలి కదా. అదే రాష్ట్ర ప్రభుత్వం చిన్నపిల్లలు చేసినట్టు నువ్వు అదే రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ అట్లనే తప్పు చేస్తున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటిది? స్పష్టంగా ఇన్ని తప్పులతోని ఆయన వర్గీకరణ చట్టం చేసిన రేపు తప్పకుండా కోర్టు మాకు హక్కునిచ్చింది, భారత రాజ్యాంగాన్ని హక్కు ఇచ్చింది కాబట్టి మేము హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు పోతాము, తప్పకుండా దాన్ని కొట్టేస్తాము. అంతిమ విజయము భారత రాజ్యాంగ విజయము, బాబాసాహెబ్ ఐడియాలజీ విజయము, మాలల విజయం అవుతుంది. ఎక్సలెంట్. అయితే మనము యాక్చువల్గా ఇంతకు మొదలు 2000 సంవత్సరం లోపల చంద్రబాబు నాయుడు పీరియడ్లో అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు వర్గీకరణ చేశారు. వర్గీకరణ చేస్తే 2004లో కోర్టులో పోయింది. ఎందుకు? రాష్ట్రాలకు హక్కు లేదని చెప్పి కోర్టులో పోయింది. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సుప్రీంకోర్టు కొట్టివేసింది. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందా? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద చేసిన వాళ్ళు లేదు, సుప్రీంకోర్టు తీర్పు రద్దు చేసిరు కదా. అప్పుడు రద్దు చేసిరు. ఇప్పుడు కూడా హోమోజీనియస్ గ్రూప్ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితులను హోమోజీనియస్ పెడితే కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 341 ఆర్టికల్లో అక్కడ క్యాస్ట్ ఉంది, ట్రైబ్స్ ఉంది, లేదంటే రేస్ ఉంది. ఈ 3 పదాలు ఉంది. క్లాసిఫికేషన్ సంబంధించినది, విభజనకు సంబంధించిన పదం లేదు కాబట్టి విభజించడానికి వీలు లేదు. కంచి ఐలే లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులే ఫస్ట్ పప్పులో కాలేసిరు అని చెప్పారు. ఆ విధానంలో కూడా అంటే సుప్రీంకోర్టు తీర్పును మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టివేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు నేనేమంటున్నానంటే అక్కడ కూడా తప్పు జరిగింది. సుప్రీంకోర్టు ఏమంటది? హోమోజీనియస్ కాదని చెప్పింది. హెట్రోజీనియస్ అన్నది కదా. హెట్రోజీనియస్ అన్నప్పుడు 59 కులాలు 3 గ్రూపులు ఎట్లా చేస్తావు? ఎవరి గ్రూప్ అలాగే ఉండాలి కదా. అంతే కదా. వాళ్ళందరూ వేరు వేరు అన్నారు కదా. నువ్వే అన్నావు కదా. అవును కదా. సుప్రీంకోర్టు చెప్పింది వాళ్ళ గ్రూప్ లో పెడితే గ్రూప్ చేస్తే వాళ్ళొక గ్రూప్ అయినట్లే కదా. హోమోజీనియస్ 3 హోమోజీనియస్ అయినట్లే కదా. పాయింట్ దొరికిపోయింది. అది మరి మీరు ఏది అసలు ఏ పాయింట్ తీసుకుని అంతే 341 ఆర్టికల్ లో విభజించి అది అక్కడ చేసి ఆడ తప్పు చేసారు. ఇక్కడ ఉన్నటువంటి అంశాలను కూడా చక్కగా తీసుకోలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 7 జడ్జిలు తీర్పు ఏమన్నది? ఇది హోమోజీనియస్ కాదు, హెట్రోజీనియస్ అన్నారు. సరే, హెట్రోజీనియస్ గౌరవిస్తాను అన్నావు. మరి నీ ఈ 1 to 3 గ్రూప్ లో విభజన కూడా అట్లే హెట్రోజీనియస్ ఉండాలి. చేయను ఆ పాయింట్ ఒకరికి సంబంధం లేదంటున్నావు కదా. ఇప్పుడు మీరు హైకోర్టులో కొట్టేస్తారా, సుప్రీంకోర్టులో కొట్టేస్తారు ఈ కేసు? అంటే నేను దాదాపుగా 3 నెలల నుంచి ఈ అంశంలో తరువుగా ఫైట్ చేస్తున్న వ్యక్తిగా మూడ్ ఆఫ్ జడ్జెస్ది స్పష్టంగా తెలుస్తుంది నాకు ఒక యాక్టివిస్ట్గా. ఈ జడ్జు టి వినోద్ కుమార్, కంటెంప్ట్ అయినా పర్వాలేదు బత్తుల రామప్రసాద్ మీద. టి వినోద్ కుమార్ అనే జడ్జు ఈయన ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్యాక్గ్రౌండ్ కింద ఉన్న వ్యక్తి, బ్రాహ్మణ ఐడియాలజీ ఉన్న వ్యక్తి. ఈయన స్పష్టంగా ఏంటంటే వర్గీకరణకు అనుకూలంగా, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వివరిస్తున్నాడు. ఎట్లా వివరిస్తున్నాడు కూడా చెప్తా. హైకోర్టులో ఎవరైనా టి వినోద్ కుమార్, జస్టిస్ టి వినోద్ కుమార్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇవాళ చెప్తున్నా, ఇవాళ నేను కోర్టుకైనా మన దగ్గర వాదన ఉందన్నారు. వాదన నాది సీరియస్ కేసు నంబరు 52. ఇప్పుడు ఈ షమీమ్ అఖ్తర్లో కింద మీద సంఖ్యలు ఎట్లా చేస్తాడో సేమ్ అదే విధంగా చేస్తాడు. 59 దాకా వచ్చిండు. 59 తర్వాత 49 దాకా వచ్చిండు. నెక్స్ట్ 50 రావాలి కదా, 54కు పోతాడు. పర్టికులర్ ఈ కేటగరైజేషన్ మీద షమీమ్ అఖ్తర్ ఉన్న 2 కేసులను స్కిప్ చేస్తే మరి మీ అడ్వకేట్ ఏమన్నా అంటే మీరు పిలువనే విలువరుగా నోటు తెచ్చాల్సిందా? అంటే నోటు తెరవాలి. ఇది ఇప్పుడే కాలే, గత 19th డేట్ అప్పుడు కూడా అదే జరిగింది. ఒక న్యాయస్థానాలు రాంగ్ రూట్ పోతున్నాయి. అంతే వాళ్ళకి అనుకూలంగా. తర్వాత ఆయన
రాజ్యాంగ హక్కులు రాజ్యాంగబద్ధంగా నాకు కేసు వేసే అవకాశాలు ఉన్నాయి. నేను కేసు వేసిన, నువ్వు వాదన నీళ్ళు కొట్టేస్తావా, స్వాగతిస్తావా, తీర్పు ఎట్లిస్తావా నీ ఇష్టం. కానీ నువ్వు ఎందుకు వేసినావని నన్ను ప్రశ్నించు. నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది కాబట్టి నేను వేసినా కదా. ఎవరు ప్రశ్నించారు? అదే జడ్జి గారు వినోద్ కుమార్, నువ్వు ఎందుకు వేసినావు నాకు తెలుసు, నువ్వు సుప్రీంకోర్టు తీర్పును ఆపాలన్న కుట్రతోనే వేసినావు అంటాడు. అరే రాజ్యాంగం ఇచ్చిన హక్కురా నాయన నాది, నువ్వు ఉంటే జడ్జి ఉండొచ్చు, నాకేంది. నేను ఒక యాక్టివిస్ట్గా నా కమ్యూనిటీకి, నా షెడ్యూల్ కులాలలోని 59 కులాలు నష్టం జరిగే విధంగా ఉందని నేనేస్తే నువ్వు ఎందుకు వేసినావు నాకు తెలుసు. ఏం టైంపాస్ మాటలు మాట్లాడతాడు ఆయన. ఇంత ఎస్కేప్ చేసుకుంటూ ఈరోజు దీని కేసు డ్రాగ్ ఆన్ చేస్తున్నాడు. దీంతో పాటు ముఖ్యంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నాడు నేను చెప్తున్నా అంటే, మనకందరికీ తెలుసు 3వ తారీఖు షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ వచ్చింది, 4వ తారీఖు ఉదయం 11 గంటలకు క్యాబినెట్ ఆమోదించింది. ఆమోదించిన 2 అసెంబ్లీలో కౌన్సిల్లో అప్రూవల్ చేసిరని స్పష్టంగా తెలిసింది. అప్రూవల్ అయిన తర్వాత ఇక్కడ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వచ్చి ఇది ఓన్లీ స్టడీ పర్పసే వేసినాము, అధ్యయనం మాత్రమే చేసినాము, పిటిషనర్లు అంటే బత్తుల రామప్రసాద్ అతిగా ఊహించుకొని కోర్టుకు అప్రోచ్ చేయండి అని అంటాడు. అంటే లీగల్గా మాట్లాడినా ఆయన రిటర్న్ ఇచ్చిండా? చెప్పిండు ఓరల్గా. ఓరల్గా కాదు, రికార్డ్ అవుతుంది కోర్టులో, రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయితే మనకు లెటర్ వస్తుంది, 100% నీకు డేటా తీస్తే వస్తుంది. ఓకే. అంటే ప్రభుత్వం కూడా తన అడ్వకేట్ జనరల్ వాళ్ళకు భయపడుతున్నట్టు లెక్కన వర్గీకరణ చేయలేము, తప్ప చేయలేము అని అర్థమవుతుందా? ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నావు చెప్పు ధైర్యంగా. అడ్వకేట్ జనరల్ నువ్వు చెప్పు ఏమని, మేము అధ్యయనం పేరు మీద వేసినాము, వాళ్ళు రికమెండేషన్ ఇచ్చిర్రు, మా అసెంబ్లీ కౌన్సిల్లో కూడా మేము అప్రూవల్ చేసాం, ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నాం? అంటే తప్పుదారి పట్టిస్తున్నావు, కోర్టుకు తప్పుదారి పట్టిస్తున్నావు కదా. అటు కోర్టుకు తప్పుదారి పట్టిస్తావు, నివేదిక తప్పుగా చేస్తావు, తర్వాత గ్రూపులు తప్పుగా చేస్తావు, మధ్యస్థ లబ్ధిదారులు మాది గల ఎవరిని చెవుల పూలు పెడుతున్నావా? తమాషా అవుతున్నా అది. మధ్యస్థ లబ్ధిదారులు ఎవరైనా ఉన్నారంటే మాలలే ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా దొబ్బి తిన్న ఎవరైనా ఉంటే మాదిగలు ఉంటారు. మాలలు ఉన్న దగ్గర మాదిగలు పెడతావు, రోస్టర్ పాయింట్లు కింద మీద చేస్తావు. అంటే మాలలను ఉద్దేశపూర్వకంగా నువ్వు అనగదొక్కాలనే ఉద్దేశంతో నువ్వు ముందుకు పోతున్నావు కదా. ఏ విధంగా చేస్తావు మేము చూస్తాం. మీరు అనుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నట్లు మాకేదో ఒరిగిపోయింది, వాళ్ళు భయపడిపోయారు, వాళ్ళకి ఇదని అనుకుంటున్నారు కదా. 100% మేము గెలుస్తాం, అంత ధీమాగా ఉన్నాం. రాజ్యాంగం తెలిసినోడు ఎవడైనా గట్టిగా చెప్తాడు. ఓకే. ఈ అంశం మీద 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. అరే మీరు ఎంత గుట్టిగా అంటే మాట్లాడిన వాళ్ళ 30 సంవత్సరాల పోరాటం. ఏం పోరాటం రా నాయన? 30 సంవత్సరాల దోపిడీ ఇది. 30 సంవత్సరాల్లో 30 మీటింగ్లు పెట్టచ్చు, 300 మీటింగ్లు పెట్టచ్చు. నేనేమంటున్నానంటే ఇది పోరాటం కాదు, దోపిడీ ఇది, దౌర్జన్యం ఇది, బ్లాక్ మెయిల్ ఇది. 30 సంవత్సరాల బ్లాక్ మెయిల్ ఇది, దౌర్జన్యం ఇది, దోపిడీ ఇది అంటున్నా నేను. లెక్కలు అవి చెప్తున్నా, నేను ఉట్టి అంటలేను. ఆ దోపిడీకి, ఆ దౌర్జన్యానికి, బ్లాక్ మెయిల్కు తలొగ్గి షెడ్యూల్ కులాలను చిన్నభిన్నం చేస్తారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ పతనం 100% అవుతుంది. రేపు యాక్ట్ అయినా 2-3 నెలల కంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే నాకు మళ్ళీ గల్ల పట్టుకొని అడగండి. ఇప్పుడు